సార్ పట్టాభి గారిని బూతులు తిట్టాడని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చార్లెస్ శోభరాజనో లేదు ఇంకో మాటనో అనేంత అధికారహీనుని కాదు. మీరేదో మమ్మల్ని తిట్టినంత మాత్రాన ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అధికార అదే ఈ ప్యానలిస్టులకి అధికార ప్రతినిధిగా జస్ట్ ప్యానలిస్ట్ ఏ విధంగా అయితే అంతకు ముందర ఒక అతను ఇష్టం వచ్చేట్టు అదే విధంగా మేము కూడా బూతులు తిడతాం, మమ్మల్ని కూడా అరెస్ట్ చేయండి, మేము కూడా నాయకులు అయిపోదాం అనే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందుకే చిమ్మచిమ్మలాడుతా ఉంది. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే నన్ను గుర్తించండి, నేను బాగా బూతులు తిడుతున్నాను. ఎందుకంటే వాళ్ళ నాయకులకు బూతులు అవసరం. మంత్రులందరికీ ఎమ్మెల్యేలకి బూతులు తిట్టనని చెప్పి బూతుల శాఖలు అప్పచెప్పినటువంటి నాయకత్వంలో పనిచేసే నాయకులకి ఇంతకంటే సంస్కారహీనమైనటువంటి మెంటాలిటీ తప్ప ఇంకోటి ఉండదు. పవన్ కళ్యాణ్ గారిని తిడతారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారిని తిడితే పెద్దలు అయిపోతాం అనుకుంటున్నారా? ఆకాశం మీద ఉమ్మూస్తే మీ ముఖానే పడిద్ది. మనం మాట్లాడేటప్పుడు మనం ఎవరిని ఎట్లా అంటే అట్లా తిడితే పెద్ద నాయకులు అనిపోవటం మీ పొరపాటు. జనాలు రావట్లేదా? అరే మిమ్మల్ని అసలు ముఖ్యమంత్రిగా కాదు కదా, ప్రతిపక్ష నాయకులు కూడా పనికిరారు, ఎమ్మెల్యే చాలా ఎక్కువ అని చెప్పి ఈడ్చి కొట్టి ఇంటికి పంపిస్తే మళ్ళీ అసెంబ్లీ వైపు రావడానికి ఉత్సాహి ఏరుకుంటున్నటువంటి మీరు మమ్మల్ని ఏదో మీరేదో బెదిరిస్తాము మాట్లాడతాము. ప్రజల యొక్క మద్దతుతో ప్రజల యొక్క ప్రేమతో 164 సీట్లు వచ్చినాయి మాకు. 1 కాదు 2 కాదు. గుర్తు పెట్టుకొని మాట్లాడండి.